సో నిన్నటి క్లాస్లో వచ్చేసి మనం ఏం రాసినాం అబౌట్ ప్రింట్ఎఫ్ ఏ విధంగా పనిచేస్తుందని అది రాసినాం. సో నెక్స్ట్ ఈరోజు క్లాస్లో వచ్చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినాం మనము. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, మనకి అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ని యాడ్ చేస్తుంది. అండ్ టూ నంబర్స్ అంటున్నప్పుడు మనం వచ్చేసి డాటా టైప్స్ గురించి ఇక్కడ డిస్కషన్ మనం చేసుకోవాలా. ఎందుకంటే మనకి దెర్ ఆర్ 4 types ఆఫ్ బేసిక్ డాటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్: క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్, డబల్. ఇవి ఏవి తీసుకోవాలా అనేది మనం చూసుకోవాలా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం వస్తే ద ఫస్ట్ లైన్ వచ్చేసి యాజ్ యూజువల్గా కామెంట్ లైన్ రాసినాం అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ 2 numbers అని చెప్తున్నాం. తర్వాత మెయిన్ యాక్చువల్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడి నుంచి బిగిన్ అవుతా ఉంది. నెక్స్ట్ దాని వెంటనే వచ్చేసి మనం ఏం రాసినాము, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ రాసినాం. మన ప్రోగ్రామ్కి కావాల్సిన వేరియబుల్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, ఇక్కడ 3 వేరియబుల్స్ అవసరం ఉన్నాయి. ఏవేవి? num1, num2, రిజల్ట్. అండ్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇవి? మనకి ఇంటీజర్ వేరియబుల్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ మనకు ఉండదు. ఇంకా అంటే పాయింట్ వాల్యూస్ లేని నంబర్స్ అన్నిటిని ఏమంటాం మనం? ఇంటీజర్ నంబర్స్ అంటాం. అవి పాజిటివ్ నంబర్స్ అయ్యుండొచ్చు, నెగటివ్ నంబర్స్ అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లాంగ్ అనుకున్నప్పుడు యూ కెన్ ఆల్సో రీప్లేస్ ద వేరియబుల్ నేమ్స్. ఎట్లా? ఇంట్ ఏ కామా బి కామా సి ఇట్లైనా రాసుకోవచ్చు, ఎట్లయినా రాయొచ్చు. బట్ డీటెయిల్గా ఉండని మనం ఏం చేసినాం, ఇక్కడ ఇంటూ num1 కామా num2 కామా రిజల్ట్ అని రాసుకున్నాం. num1 దేనికి? ఇక్కడ num1 అంటే నంబర్ 1 ఫస్ట్ నంబర్ స్టోర్ చేసుకునేదానికి, num2 సెకండ్ నంబర్ స్టోర్ చేసుకునేదానికి. అండ్ రిజల్ట్ వచ్చేసి ద అడిషన్ ఆఫ్ దీస్ 2. రిజల్ట్ అనే వేరియబుల్ వచ్చేసి ఈ 2 numbers సంబంధించిన అడిషన్ ఏదైతే వస్తుందో దాన్ని స్టోర్ చేసుకునేదానికి రిజల్ట్ అనే వేరియబుల్ని ఉపయోగించినాం. దాని తర్వాత లైన్లో వచ్చేసి మనం CLR SCR అనేది ఒకటి కొంత ఫంక్షన్ రాసినాం. ఇంకోటి CLR SCR అంటే ఏమి? ఇక్కడ మనకి క్లియర్ స్క్రీన్ అని. అవుట్పుట్ స్క్రీన్ అంటే OS షెల్లో లేదా డాస్ షెల్లో వచ్చేసి అవుట్పుట్ స్క్రీన్లో మన ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ మాత్రమే మనకు కనిపించాలా. దీనికన్నా ముందు ఆ స్క్రీన్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో లేదా డేటా ప్రింట్ అయి ఉందో, డిస్ప్లే అవుతుందో అదంతా క్యాన్సల్ కావాలన్నప్పుడు సి లాంగ్వేజ్ మనకు వచ్చేసి ఒక బిల్టిన్ ఫంక్షన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ బిల్టిన్ ఫంక్షన్ని ఏమంటాం మనం? CLR SCR. CLR SCR ఈజ్ నథింగ్ బట్ మనకి క్లియర్ స్క్రీన్. ఓకేనా? అండ్ ద ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. బ్రాకెట్లో వచ్చేసి ఏం రాయం. ఏ విధంగా అయితే మెయిన్కి పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ చేస్తాం, సేమ్ యాజ్ యూజువల్గా దీన్ని కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అయిపోయిన తర్వాత అసైనింగ్ వాల్యూస్ టు ద వేరియబుల్స్. మన దగ్గర ఉన్న వాల్యూస్ని ఎవరికి అసైన్ చేయాలా? మనం వేరియబుల్స్కి అసైన్ చేయాలి. సో అది ఎక్కడ యూజ్, దట్ ఈస్ అక్కడ ఏ లైన్లో రాస్తాం మనం? num1 = 10 అని రాస్తాం. అంటే 10 అనే ఒక ఇంటీజర్ వాల్యూని ఒక వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏమి? నంబర్ 1లో స్టోర్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి నంబర్ 2 లేదా num2లో వచ్చేసి స్టోర్ చేసుకోవాల్సిన వాల్యూ ఎంత? మనకి 7. ఓకేనా? ఇప్పుడు num1లో వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 10. వేరేజ్ num2లో వచ్చేసి ఎంత ఉంది మనకి వాల్యూ? 7. తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి మనకి రిజల్ట్ ఈక్వల్స్ num1 + num2 అని రాసేస్తాం. num1లో ఉన్న వాల్యూ ఎంత? 10. num2 వాల్యూ ఎంత? 7. 10 + 7 17. 17 ఎక్కడ స్టోర్ అవుతుంది? రిజల్ట్. క్లియరా? ఇప్పుడు 3 వేరియబుల్స్లో వాల్యూస్ వచ్చేసినాయి, అసైన్ అయిపోయినాయి. num1లో 10, num2లో వచ్చేసి వీ హ్యావ్ 7, వేరేజ్ రిజల్ట్లో వచ్చేసి num1 + num2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 17. అయిపోయింది ఇంకా ప్రోగ్రామ్. ప్రాబ్లమ్ ఏం? మన ప్రోగ్రామ్ దేనికోసం రాయాలా? అడిషన్ ఆఫ్ 2 numbers తీసుకున్నాము, యాడ్ చేసేసినాము. ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్లో దీని రిజల్ట్ని మనం ప్రింట్ చేయాలి. ఆ రిజల్ట్ని వచ్చేసి మనం ఇక్కడ రాసిన స్టేట్మెంట్ని మీరు గమనిస్తే ప్రింట్ఎఫ్ అడిషన్ ఆఫ్ %d అండ్ %d ఈజ్ %d అని కొటేషన్ మార్క్స్లో రాసినాము, కామా num1, num2, రిజల్ట్. ఫస్ట్ %d చోట num1లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తాం, ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో దేర్ అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇక్కడ అడిషన్ ఆఫ్ 10. అండ్ సెకండ్ %d చోట సెకండ్ వాల్యూస్, సెకండ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏం? సెకండ్ వేరియబుల్ నేమ్ ఏం రాసినాం మనం? num2 వాల్యూ ఎంత? 7 ఈజ్ %d. థర్డ్ %dలో రిజల్ట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. సో దేర్ బై ది ప్రింట్ అయ్యేది ఏ విధంగా ప్రింట్ అవుతుందంటే మనకి అడిషన్ ఆఫ్ 10 and 7 ఈజ్ 17. ఓకే? ఇక్కడ మనం వచ్చేసి కన్వర్షన్ క్యారెక్టర్స్ %dsని ఉపయోగించుకున్నాం. వై?
బికాజ్ num1 num2 రిజల్ట్ ఈ 3 వేరియబుల్స్ కూడా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నాం ఇక్కడ, ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ రాయాలన్నప్పుడు ఖచ్చితంగా కన్వర్షన్ క్యారెక్టర్ ఏం రాయాలా మనం, %d. అదే ఒకవేళ మీరు ఫ్లోట్ రాసుకున్నారు అనుకోండి పైన %f, అదే డబుల్ రాస్తే %e/f, అదే క్యారెక్టర్ అయినప్పుడు మనకి %c ఆర్ %s రాసుకుంటాం. అర్థమైందా ఈ ప్రోగ్రామ్? క్లియరా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు రాసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీరు 3 ప్రోగ్రామ్స్ రాయాల. ఏవేవి? సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డివిజన్ ఆఫ్ 2 numbers. ఏవేవి రాస్తారు? సబ్ట్రాక్షన్, ఓకేనా? రాయండి మరి త్వరగా. ఏం ప్రాబ్లం ఏం జరిగింది 4వ ప్రోగ్రాంలో? అడిషన్ ఆఫ్ 2 numbers రాసినాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers కరెక్ట్ రాసినారు, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers రాసినారు, కానీ డివిజన్ ఆఫ్ 2 numbersలో వచ్చేసి రాంగ్ అయ్యింది. ఎందుకు? వై? డాటా టైప్ ఏం తీసుకున్నారు మీరు? పైన ఫస్ట్ లైన్లో డాటా టైప్ ఏం తీసుకున్నారు? ఏం తీసుకున్నారు అన్ని ప్రోగ్రామ్స్కి? ఇంట్. కానీ డివిజన్ అంటే డివైడెడ్ బై కదా, ఏమొచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు మీరు వాడిన నంబర్స్ num1 num2 ఎంత ఉన్నాయి వాల్యూస్? num1 ఎంత? num1 2, num2 2. ఇదేం నో ప్రాబ్లం. ఇంకొకరు వేరే నంబర్స్ ఎవరెవరు అన్నారు? 5/2. 5/2 చేస్తే రిజల్ట్ ఎంత? అప్పుడు మీ ప్రోగ్రామ్ చూపించే రిజల్ట్ ఎంత చూపిస్తుంది? ఓన్లీ 2 చూపిస్తుంది. అప్పుడు మీరు రాసిన ప్రోగ్రాము రాంగ్. సో అందుకోసం డాటా టైప్స్ పైన రాసినాం కదా, ఆ డాటా టైప్స్ వచ్చేసి ఏముండాలా? ఫ్లోట్ టైప్ ఆఫ్ డాటా రాయాలి మీరు. డివిజన్ వచ్చిందనుకోండి మీ ఫార్ములాలో, సో ఇట్ ఈస్ 99% వచ్చేసి మనకి ఏముంటాయి అవకాశాలు? ఫ్రాక్షనల్ పార్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దేర్ బై యూ మస్ట్ యూజ్ ఏం వాడాలి అక్కడ? ఫ్లోట్ కానీ డబుల్ కానీ ఉపయోగించాలి, కానీ ఫ్లోటే వాడతాం ఎక్కువగా. క్లియరా? అర్థమైందే? డివిజన్ మీ ఫార్ములా ఏ ప్రోగ్రామ్ సంబంధించిన ఫార్ములాని మనం చూసినాం, అక్కడ డివిజన్ జరుగుతూ ఉందన్నప్పుడు వేరియబుల్స్ని దేంట్లో పెట్టాలా? ఫ్లోట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు రాసిన ప్రోగ్రామ్ రాంగ్ అని చెప్పను నేను, రైటే, కానీ ఫ్రాక్షనల్ పార్ట్ వచ్చినప్పుడు మీ ప్రోగ్రామ్ వచ్చేసి కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్ మనకి చూపిదు. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 తీసుకున్నాం అనుకో, రిజల్ట్ వచ్చేసి ఎంత రావాలా? 2.5. కానీ మీరు ఇంటీజర్ వాడితే అక్కడ ఎంత చూపిస్తుంది మనకి? ఓన్లీ 2నే చూపిస్తుంది. సో దేర్ బై ఈ విధంగా ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం రాసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో వచ్చేసి ఒక కామన్ మిస్టేక్, కామన్ డిఫెక్ట్ ఉంది. ఏమా కామన్ మిస్టేక్, కామన్ డిఫెక్ట్ ఏమంటే ఎప్పుడు వచ్చినా వేరియబుల్ వాల్యూస్ అంతే ఉంటాయి. అడిషన్ ఆఫ్ 2 numbersకి మనం తీసుకున్న వేరియబుల్స్ num1కి వచ్చేసి ఎంత తీసుకున్నాం? 10, num2 వచ్చేసి ఎంత తీసుకున్నాం? 7. అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం మన దగ్గర వచ్చే ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఈ 2 numbers అడిషన్ చేస్తామా? వేరే నంబర్స్ రావచ్చు. వేరే నంబర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మనం ప్రోగ్రామ్ని ఓపెన్ చేసేసి అక్కడ ఉన్న num1 num2కి సంబంధించిన వాల్యూస్ని మనం ఎడిట్ చేయాలా లేదా చేంజ్ చేయాలి. ఆ విధంగా కాకుండా మనం వచ్చేసి రాసే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండాలంటే మన ప్రోగ్రాము యూజర్కి అడగాల, ఏమని? ఎంటర్ నంబర్ అని అడగాలి. అతను ఏ నంబర్ అయితే ఎంటర్ చేస్తాడో దాని ప్రకారంగా మనకేం రావాలా? అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ మనకు రావాలా. చూస్తామా అది ఏ విధంగా రాస్తామని. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది.
సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి బై యూజింగ్ సి లాంగ్వేజ్ మనకు ప్రొవైడ్ చేసే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఈ స్కాన్ఎఫ్ ద్వారా మనం రాస్తాం. స్కాన్ఎఫ్ ఫంక్షన్ని మనం ఇన్పుట్ స్టేట్మెంట్ అంటాం. వేరాస్ ప్రింట్ఎఫ్ వచ్చేసి ఏమి స్టేట్మెంట్ మనకి అవుట్పుట్ స్టేట్మెంట్. మన ప్రోగ్రాంలో ఎక్కడైతే స్కాన్ఎఫ్ రాసింటామో అక్కడ కంపైలర్ వెయిట్ చేస్తుంది, హాల్ట్ చేస్తుంది. దేనికి? టు గెట్ యూజర్ ఇన్పుట్. దేనికోసం వెయిట్ చేస్తుంది? అక్కడ యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తాడా లేదా అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు యాజ్ యూజువల్ ఫస్ట్ లైన్ వచ్చేసి కామెంట్ లైన్, తర్వాత మన ప్రోగ్రామ్ మెయిన్ నుంచి బిగిన్ అయింది. ఇందులో వచ్చేసి మళ్ళీ 3 వేరియబుల్స్, ఏ టైప్ ఆఫ్ డేటా అది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని వాడినాము. ఏవేవి? ఏ, బి అండ్ సి. నెక్స్ట్ CLR SCR యాజ్ యూజువల్ క్లియర్స్ ద స్క్రీన్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ నంబర్. మీరు కంట్రోల్ F9 కంపైల్ అయిన తర్వాత F9 అయిన తర్వాత ఎర్రర్స్ ఫ్రీ ఉన్నప్పుడు మీ ప్రోగ్రాము ఈ ఎర్రర్ని కంప్యూటర్ ఫీల్డ్లో బగ్ అంటారు. ఓకేనా? కంప్యూటర్ ఫీల్డ్లో దిస్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ బగ్. ఎర్రర్ ఫ్రీ అయిపోయిన తర్వాత కంట్రోల్ F9 మనం ప్రెస్ చేసిన తర్వాత కంప్యూటర్ ఏం అడుగుతుంది మనకి? ఎంటర్ ఫస్ట్ నంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ఫస్ట్ నంబర్ అన్నప్పుడు మనం ఒక నంబర్ ఎంటర్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఈజ్ 7. ప్రింట్ఎఫ్ తర్వాత వెంటనే ఉన్న ఒక లైన్ని మీరు గమనిస్తే కొత్త స్టేట్మెంట్ రాస్తాం. ఇన్పుట్ స్టేట్మెంట్ స్కాన్ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ కొటేషన్ మార్క్స్లో వచ్చేసి కన్వర్షన్ క్యారెక్టర్ %d కొటేషన్ మార్క్ క్లోజ్ కామా యాంపర్సెంట్ ఏ. ఇది అడ్రస్ వేరియబుల్ అంటాం. యాంపర్సెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింటర్ వేరియబుల్ అని చెప్తాము. దాని గురించి మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన 7 లేదా ఇన్పుట్ చేసిన 7 వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది మనకంటే ఇట్ స్టోర్స్ ఇన్ వేరియబుల్ ఏ. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి? 7. అది అయిపోయిందా? ఎంటర్కి ప్రెస్ చేసేసినాం. నెక్స్ట్ వెంటనే ఇంకొక లైన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ సెకండ్ నంబర్. మళ్ళీ హాల్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఎందుకు హాల్ట్ అవుతుంది? వెంటనే ఏముంది? స్కాన్ఎఫ్. ఒకవేళ మీరు స్కాన్ఎఫ్ లేదనుకోండి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? టెంపరీగా స్టాప్ అవుతుంది ప్రోగ్రామ్ టు గెట్ యూజర్ ఇన్పుట్. ఎక్కడి నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి. సో దేర్ బై ద సెకండ్ నెంబర్ మనం ఎంటర్ చేస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నెంబర్ వచ్చేసి 14 ఎంటర్ చేస్తున్నాం. 14 ఎక్కడ పోయి స్టోర్ అవుతుంది? ఇక్కడ బిలోనే ఎందుకు వెళ్తుంది? స్కాన్ఎఫ్లో రాసిన వేరియబుల్ వచ్చేసి ఏం రాసినాము? బి రాసినాము కాబట్టి బిలోనే వెళ్తుంది. అయిపోయిందే. ఏ వాల్యూ వచ్చేసింది మనకు? 7. బి వాల్యూ వచ్చేసి 14 వచ్చేసింది. అనేది దాని తర్వాత ఫార్ములా వేసేస్తున్నాం. C = A + B. సిలో వచ్చేసి A + B. ఏలో ఉన్న వాల్యూ ఎంత? 7. బి వాల్యూ ఎంత? 14. సో ద రిజల్ట్ వచ్చేసి మనకి 21 ఈజ్ ద వాల్యూ ఆఫ్ C. సిలో వచ్చేసి ఉన్న వాల్యూ ఎంత మనకి? C 7, దట్ ఈస్ 421 ఉంది. అయిపోయిందా? నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అడిషన్ ఈజ్ ఈక్వల్ టు %d కొటేషన్ క్లోజ్ కామా C. %d చోట సిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. C వాల్యూ ఎంత? 21. సో దేర్ బై అడిషన్ ఈజ్ ఈక్వల్ టు 21. సింపుల్గా రిజల్ట్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ మనకు ఫుల్ కావాలన్నప్పుడు దీనికన్నా ముందు రాసిన ప్రోగ్రాంలో రాసినట్లు స్టేట్మెంట్ మీరు రాయొచ్చు. ఎట్లా? అడిషన్ ఆఫ్ %d ఈజ్ అండ్ %d ఈజ్ %d అని రాసేసి కొటేషన్ క్లోజ్ కామా A కామా B కామా C. అప్పుడు టోటల్ 3 వాల్యూస్ మనకి ఏమవుతాయి? అక్కడ ప్రింట్ అవుతాయి. తర్వాత వచ్చేసి గెట్ CH. ఓకేనా? ఈ ప్రోగ్రాంలో టోటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కసారి మీరు గమనించండి. 1 2 3 4 5 6 7 8 9. ఇందులో ఒక 2 లైన్స్ని మనం జంప్ చేయొచ్చు. ఎట్లా? ఒకే లైన్లో ఇక్కడ ప్రింట్ఎఫ్ 2 చోట్ల రాసినాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ నంబర్ అన్నాము. దాని తర్వాత వచ్చేసి ప్రింట్ఎఫ్ ఎంటర్ సెకండ్ నంబర్ అన్నాం. అట్లా కాకుండా ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నంబర్స్ ఏం రాస్తాం? ఒకే చోట ఎంటర్ 2 నంబర్స్. అప్పుడు ఈ స్కాన్ఎఫ్లో %d దీని పక్కన ఇంకొక %d రాస్తాం. కొటేషన్ మార్క్స్లో %d కొటేషన్ మార్క్ క్లోజ్ కామా యాంపర్సెంట్ A కామా యాంపర్సెంట్ B. అయిపోయింది. అప్పుడు ఈ 2 లైన్స్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు? ఇక్కడ స్కిప్ చేయొచ్చు లేదా జంప్ చేసేసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ మీరు అడిషన్ రాసినాం. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 3 ప్రోగ్రామ్స్ రాసినాం కదా ఆల్రెడీ. దీన్ని బై యూజింగ్ ఇన్పుట్ స్టేట్మెంటు ఏదది స్కాన్ఎఫ్ ద్వారా మీరు దాన్ని రాయండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ రావాలా, మల్టిప్లికేషన్, డివిజన్ యూజింగ్ ఏ స్టేట్మెంట్? అది స్కాన్ఎఫ్ అండ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ స్టేట్మెంట్. రాస్తారా? తొందర రాయండి. సో ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ రాసినాం బై యూజింగ్ ఏ స్టేట్మెంట్. అవి ఏమి స్టేట్మెంట్? ఇన్పుట్ స్టేట్మెంట్. ఇన్పుట్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ స్కాన్ఎఫ్. బై యూజింగ్ ఈ ప్రింట్ఎఫ్ ఇన్పుట్ ఇవి 2 మనకు అర్థమైపోయిన తర్వాత
మన దగ్గర ఏ టైప్ ఆఫ్ ఫార్ములా వచ్చినా మనం ఏం చేయొచ్చు, ఈజీగా ప్రోగ్రామ్ని రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా వచ్చేసి మనకి ఫార్ములాలో వేరియబుల్స్ని మాత్రం మనం ఏం చేస్తాము, ఇన్పుట్ స్టేట్మెంట్ ద్వారా తీసుకుంటాం. ఒక ఫార్ములా మన దగ్గర వచ్చిందంటే అందులో ఇన్పుట్ని మాత్రం ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనం స్కాన్ఎఫ్ ద్వారా లేదా యూజర్ ద్వారా నుంచి తీసుకుంటాము. అండ్ వేరాస్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టెంట్స్ని మనము తీసుకోము. ఎక్కడి నుంచి తీసుకోము, యూజర్ నుంచి తీసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాము. దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ అది అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగల్ వెన్ బేస్ ఆర్ హైట్ గివన్. ఏమి ఇచ్చినప్పుడు, బేస్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది మనకు ఫార్ములా. సో ఆల్రెడీ మనకున్న ఫార్ములా ఏరియా లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్. బి అంటే మీరు బేస్ అనొచ్చు, బ్రెడ్త్, లేదా హెచ్ వచ్చేసి హైట్. ఇప్పుడు ఈ ఫార్ములా ఏ ఈక్వల్స్ 1/2 బిహెచ్ అనేది మనం రాసినప్పుడు ఇందులో వేరియబుల్స్ ఏ ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఏ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. వేరియబుల్స్ ఏమున్నాయి ఇందులో, ఎన్ని వేరియబుల్స్ వస్తున్నాయి, ఎన్ని 3. ఏవేవి, A1 బిఆర్ బేస్ బ్రెడ్త్, నెక్స్ట్ హెచ్, కాన్స్టెంట్ 1, ఏదది 1/2. ఓకేనా. ఈ విధంగా దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వేరియబుల్స్ వచ్చేసి ఎన్ని వస్తున్నాయి ఈ ఫార్ములాలో, మనకి 3 వేరియబుల్స్ వస్తున్నాయి. కాన్స్టెంట్ వచ్చేసి ఓన్లీ 1, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/2. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫార్ములాని డివైడ్ చేసేసిన తర్వాత ఈ ఫార్ములాలో వచ్చేసి మనం ఏ వాల్యూస్ని కీబోర్డ్ నుంచి తీసుకుంటాము అనేది ఒక్కసారి చూడాలి. ఏ వాల్యూస్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనం కీబోర్డ్ నుంచి ఏ వాల్యూస్ మనం యాక్సెప్ట్ చేయాలా అనేది చూద్దాం. ఇప్పుడు ఈ వేరియబుల్ దట్ ఈస్ మనకు వచ్చేసి ఫార్ములా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటే బాగుంటుంది అది కూడా డిసైడ్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అయితే సరిపోతాయి ఇవి, ఎందుకంటే బేసిక్ డేటా టైప్స్ 4, క్యారెక్టర్, ఇంటూ, ఫ్లోట్, డబుల్ అని చెప్పినాము. ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటా కింద దీన్ని వేరియబుల్స్ తీసుకుంటే మనకు మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్లోట్ తీసుకోవాలా, వై ఇక్కడ వచ్చేసి ఫార్ములాలోనే ఏమొచ్చింది మనకి, డివైడెడ్ బై ఉంది. సో దేర్ బై ద కామెంట్ లైన్ వచ్చేసి ఏ విధంగా వస్తుంది మనకి, టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఏమిది ట్రయాంగల్. ఓకేనా. వెన్ బేస్ అండ్ హైట్ ఆర్ గివన్ ఆర్ వెన్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ గివన్. సో దీని తర్వాత యాజ్ యూజువల్ మెయిన్ అనే ద ఫస్ట్ లైన్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోట్ ఏ కామా బి కామా హెచ్. అయిపోయిందా. ఏ వచ్చేసి టు స్టోర్ ద రిజల్ట్ ఏరియా, హెచ్ వచ్చేసి హైట్కి, అండ్ వేరాజ్ బి వచ్చేసి బేస్ ఆర్ బ్రెడ్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ స్క్రీన్ని క్లియర్ చేసేసుకుందాం. ఇట్ ఈస్ CLR SCR క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు యూజర్కి వచ్చేసి మనం ఏం అడగల, వాల్యూస్ని ఎంటర్ చేయమని చెప్పాలా. సో దేర్ బై మీరు 2 printfs వాడచ్చు, బట్ అవసరం లేదు, ఒకే printf ద్వారా దీన్ని రాసేయచ్చు. సో దీన్ని ఎట్లా రాస్తాం మనము, ఎంటరు అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎంటర్ బేస్ అండ్ హైట్ వాల్యూస్. ఏమంటాం ఇక్కడ, ఎంటర్ బేస్ అండ్ హైట్ వాల్యూస్. ఇది ఎప్పుడు అడుగుతుంది మనకి, కంట్రోల్ F9 ప్రెస్ చేసినప్పుడు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. తర్వాత ఆ వాల్యూస్ని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని దేని ద్వారా తీసుకోవాలా మనం, స్కాన్ఎఫ్ %f 2 వాల్యూస్ కాబట్టి 2%fs మనకు అవసరం. కొటేషన్ మార్క్ క్లోజ్ కామా %b కామా %h. వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫార్ములా వేసేసాను డైరెక్ట్. ఏ ఈక్వల్స్ 1/2 ఆర్ 0.5, అంతే కదా. 1/2 రాయొచ్చు ఆర్ మీరు 0.5. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇంటూ బి ఇంటూ హెచ్. ఈ ఇంటూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫార్ములాలో లేవు కదా. 1/2 BH అన్నాము అంతే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ BH అన్నాము. కానీ ఇక్కడ మనం రాసేటప్పుడు సి ప్రోగ్రాంలో వచ్చేసి ఏం చేస్తున్నాం మనం, ఏ ఈక్వల్స్ 0.5 ఇంటూ బి ఇంటూ హెచ్ అని రాస్తున్నాం. ఇంటూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి. ఈ ఫార్ములాలో మనకు వచ్చేసి జనరల్గా మ్యాథమెటిక్స్ వాళ్ళకి 1/2 BH అంటే దానికి ఇండైరెక్ట్ వర్షన్ ఏమంటే 1/2కి బీకి మధ్యలో ఏముంటుంది, అక్కడ ఇంటూ ఉంటుంది. బట్ కంప్యూటర్ వచ్చేసి బ్లైండ్ ఫాలోయర్. కంప్యూటర్కి వచ్చేసి ఏం తెలియదు, అడ్జస్ట్మెంట్స్ ఉండవు ఇక్కడ.
మనం అన్ని విడివిడిగా క్లియర్గా చెప్పాలా. సో దేర్ అందుకు ఏం రాస్తున్నాం మనం, ఏరియా లేదా A = 0.5 ఇంటూ B ఇంటూ హెచ్. అట్లా కాకుండా మీరు A = 1/2 BH అని రాస్తున్నారనుకో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే 1/2కి Bకి మధ్యలో ఏముందనేది మనం చెప్పాలి. సో ఏరియా క్యాలిక్యులేట్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ దీన్ని మనం ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ ఎఫ్, సో దేర్ బై ఏరియా ఈక్వల్స్ సే %F కొటేషన్ మార్క్ క్లోజ్ కామా ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ గెట్ CH గెట్ క్యారెక్టరు అండ్ నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ క్లోజ్. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనకు అడిగే వాల్యూస్ ఏం అడుగుతుంది, అక్కడ ఎంటర్ బేస్ అండ్ హైట్ వాల్యూస్ అని అడుగుతుంది. ఎంటర్ బేస్ అండ్ హైట్ వాల్యూస్ వచ్చేసి మనం ఏం చేసినాము 5 అని ఇచ్చినాం. ఫస్ట్ 5 ఎక్కడికి స్టోర్ అవుతుంది, మీరు స్కాన్ ఎఫ్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ 5 ఎక్కడికి వస్తుంది మనకి Bలో, వెరాజ్ ద సెకండ్ 5 వచ్చేసి ఎక్కడ వచ్చింది మనకి హెచ్లో. ఇప్పుడు B వాల్యూ వచ్చేసి 5, హెచ్ వాల్యూ వచ్చేసి మనకి 5. మీరు 5.5 ఇవ్వచ్చు, ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్స్ కదా, ఆ పాయింట్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఏరియా = 0.5 ఇంటూ B వాల్యూ ఎంత 5 ఇంటూ 0.5 2.5 2.5 ఇంటూ 5 2.5 ఇంటూ 5 12.5. 12.5 is the value of A. A వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 12.5. తర్వాత దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఎఫ్ ఏరియా ఈక్వల్స్ %F కొటేషన్ క్లోజ్ కామా ఏలో ఉన్న వాల్యూ వచ్చేసి 12.5 ప్రింట్ అవుతుంది. సో దేర్ బై ఈ ప్రోగ్రామ్ రన్ చేసి మనము B వాల్యూ హెచ్ వాల్యూ 5 అని ఇస్తే ద రిజల్ట్ వచ్చేసి ఎంత మనకి 12.5. ఒకవేళ మీరు వాల్యూస్ని మార్చినారనుకో, మీరు ఏ వాల్యూస్ అయితే ఉంటాయో దాని ప్రకారంగా ఇవి వస్తాయి. కానీ ఇక్కడ %Fలో వచ్చేసి మనకి వాల్యూస్ ఏమవుతున్నాయి, ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. 12.5 మనకు రిజల్ట్ వస్తుంది. కానీ ఇది పాయింట్ తర్వాత ఇట్ విల్ ప్రింట్ 6 నంబర్స్. ఎన్ని నంబర్స్ వస్తాయి, 6 నంబర్. దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలన్నప్పుడు సేమ్ %Fని మనం కొంచెం మాడిఫై చేస్తాము. %2F అని రాస్తాం. ఏం రాస్తాం ఇక్కడ %2F. %2F అంటే దీని రిజల్ట్ ఎంత మనకి ఇప్పుడు 12.50. పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ చూపించమన్నాం మనం, ఇక్కడ 2 నంబర్స్ చూపించమని చెప్పినాం. ఒకవేళ %2F మనం రాయకపోతే పాయింట్ తర్వాత వచ్చేసి ఎన్ని వస్తాయి మనకి 6 నంబర్స్ వస్తాయి. 5 ఆల్రెడీ ఉంది. సో 5 తర్వాత వచ్చేసి మనకి జీరోస్ ఎన్ని వస్తాయి, ఇక్కడ 5 జీరోస్ వస్తాయి. అర్థమైందా ఈ ప్రోగ్రామ్? అర్థమైంది కదా. సో ఈ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫస్ట్ ఒక ఫార్ములా వస్తుంది. ఫార్ములా చెప్పినప్పుడు ఆ ఫార్ములాని ఏ విధంగా మనము డివైడ్ చేయాలా అనేది కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా దాన్ని రాసుకోవాలా. నెక్స్ట్ ఈ ఫార్ములాస్లో ఎస్పెషల్లీ ఆల్ఫాబెట్స్ మాత్రం వేరియబుల్స్ కింద వస్తాయి. ఏమొస్తాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్ మాత్రం దేని కింద వస్తాయి మనకి, వేరియబుల్స్ కింద వస్తాయి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్గా మనకి నెక్స్ట్ ఏవవి నంబర్స్ ఉంటే వాటిని ఏం చేస్తాం మనము డైరెక్ట్గా రాసేస్తాం. నంబర్స్ ఉంటే వాటిని ఏం చేస్తాం మనము డైరెక్ట్గా రాసేస్తాం. సో ఇది కొంచెం మీరు రాసేసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఇంకా మీకు ప్రోగ్రామ్స్ ఇస్తాను కొన్ని, ఆ ప్రోగ్రామ్స్ రాసుకొని వచ్చేస్తారంట. సరేనా. ఫార్ములాస్ చెప్పండి, మీరేమని చెప్తారా ఫార్ములాసు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ A = πr². ఇది ఒకటి ఫస్ట్. సెకండ్ వన్ ఓకేనా. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ C = 2πr. కరెక్టా ఫార్ములా. నెక్స్ట్ నంబర్ 3 చెప్పేసిరా. SI ఈక్వల్స్ సింపుల్ ఇంట్రెస్ట్ = PNR/100 లేదా PTR/100. నెక్స్ట్ నెక్స్ట్ డాలర్స్ ఇంటూ రూపీస్. డాలర్స్ని దేంట్లోకి మార్చాలా, రూపీస్. సో డాలర్ రేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఇది మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ దాని రివర్స్ అంటే ఏమి, రూపీస్ని దేంట్లోకి మార్చాలా, డాలర్స్. ఇప్పుడు ఏం చేయాలా,
డివైడెడ్ బై 86. ఆ రోజు ఏముంది, ఇవి చాలా సింపుల్. కానీ వీటిలో వచ్చేసి కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అవి ఒకటి చూసేసుకుందాం. ఫస్ట్ ప్రోగ్రాంలో కాన్స్టెంట్స్ ఏవి, వేరియబుల్స్ ఏవి? ఫస్ట్ ఫార్ములాలో ఆర్ ఏ వేరియబుల్, ఏ అండ్ ఆర్ వచ్చేసి మనకు వేరియబుల్స్, ఏ అండ్ ఆర్ వచ్చేసి మనకేమి ఇక్కడ వేరియబుల్స్. కాన్స్టెంట్ ఎంత? పై వాల్యూ 22/7. ఇది డైరెక్ట్ రాసేయాలి. సో అప్పుడు మీకు స్కాన్ ఎఫ్ ఎంటర్ ఆర్ వాల్యూ అంటారు అంతే. పై వాల్యూ వచ్చేసి 22/7. ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆర్ ఇంటూ ఆర్. అండ్ 2πrలో వేరియబుల్స్ ఏమున్నాయి మనకి? C = 2πrలో C అనేది వేరియబుల్ అండ్ నెక్స్ట్ ఆర్ ఈజ్ ఆల్సో వేరియబుల్. ఓకేనా? సో ఇప్పుడు కాన్స్టెంట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ కాన్స్టెంట్ 22/7. SI = PTR/100లో 4 వేరియబుల్స్ ఉన్నాయి. SI ఒకటి, P రెండోది, T థర్డ్ వన్, R అండ్ కాన్స్టెంట్ వచ్చేసి ఏం మనకి 100. డాలర్స్ రూపీస్లో వచ్చేసి మళ్ళీ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2. 1 ఈజ్ డాలర్ అండ్ నెక్స్ట్ ఈజ్ రూపీ. కాన్స్టెంట్ వచ్చేసి 86. రూపీస్లో కూడా అంతే. సో ఇక్కడ వచ్చేసి R అండ్ నెక్స్ట్ ఈజ్ D అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్యూ ఎంత మనకి 86. ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే సరిపోతుంది? ఏ టైప్ ఆఫ్ డేటా టైప్లో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కింద రాసుకుంటారు వీటిని? ఫ్లోటే వాడాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల వచ్చేసి మనకేమొస్తున్నాయి? పాయింట్ వాల్యూస్ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ కిందే మనము, ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటా కిందే మనం వీటిని ఏం చేయాలా? ట్రీట్ చేసుకోవాలా. ఓకేనా? ఇవి రాసేసుకొని నెక్స్ట్ క్లాస్లోకి రండి.